నమస్కారం. నేను మీ డాక్టర్ చక్రిని. ఒక విషయం నన్ను చాలా రోజుల నుంచి బాగా బాధ పెడుతుంది, ఇబ్బంది పెడుతుంది. అదొకసారి మీతో షేర్ చేద్దామన్న ఉద్దేశంతోని ఈ వీడియో చేస్తున్నాను. ఇన్‌ఫాక్ట్ ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ డే ప్రతిరోజు నన్ను ఎస్పెషల్లీ నైట్ టైమ్‌లో చాలా బాధ పెడుతుంది. ఇదేంటంటే రాత్రి నేను క్లినిక్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే రోడ్డు పైన దాదాపుగా 70-80% బండ్లు, వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కార్లే కావచ్చు, ఆటోలే కావచ్చు, బస్సు, లారీలే కావచ్చు, ఈవెన్ బైక్స్ ఏవైనా సరే మ్యాక్సిమం వెహికల్స్ హై బీమ్ వేసుకొని వస్తున్నారు. మీకు కూడా ఎదురుగా బండి హై బీమ్, ఎదురుగా వెహికల్ హై బీమ్ వేసుకొని వస్తుంటే మీకు ఇబ్బంది చాలాసార్లు అయి ఉంటుంది. ఒకసారి బీమ్, ఆ లైట్, హై బీమ్ లైట్ ఏదైతే ఉందో మన కళ్ళల్లో పడుతూ ఉంటే మన చుట్టుపక్కల ఏమవుతుంది అనేది మనకు కనపడదు, తెలియదు. గెస్ చేయాలి, పక్కన రోడ్ బాగానే ఉండొచ్చు అని గెస్ చేయాలి, పక్కన ఎవ్వరు లేడు మనం వెళ్ళిపోవచ్చు అని మనం గెస్ చేయాలి. డ్రైవింగ్లో గెస్ చేసుకుంటూ నడిపించడం అనేది ఎంత ప్రమాదకరమో మీకు తెలుసు. గెస్ వద్దు మనకు డ్రైవింగ్లో. మనకు క్లారిటీ కావాలి. నేను ఇటు వెళ్తే ఏం కాదు, ముంగట వేరే వెహికల్ లేదు, నేను ఎవరిని గుద్దను, యాక్సిడెంట్ కాదు అనే క్లారిటీ అనేది మనకు ఉంటే మనం కొంచెం పీస్ఫుల్గా నడిపించవచ్చు. కానీ లైట్, ఆ బ్రైట్ లైట్ కళ్ళల్లో పడుతూ ఉంటే మనకు అసలు ఏమీ కనబడదు రోడ్ అటు ఇటుగా. మన అదృష్టం బాగుండి చాలాసార్లు తప్పించుకొని నార్మల్గానే పోతున్నాం. కానీ ప్రతిసారి అదృష్టం మనతో ఉండదు. ఎన్నో యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. అయితే దీనికి అన్నిటికీ చిన్న ఏమంటాం ప్రికాషన్ తీసుకోవడం. హై బీమ్, అసలు రాత్రిపూట హై బీమ్ వేసుకోవడం ఎందుకు? అసలు ఎప్పుడు హై బీమ్ వేయాలి? అసలు రాత్రిపూట నార్మల్గా సిటీస్లో ఇక్కడ హై బీమ్ వేసుకుంటే అది ఇల్లీగల్. మీకు ఆ విషయం తెలుసా? అది లీగల్గా కాదు. ట్రాఫిక్ పోలీస్ యాక్చువల్గా పట్టుకొని మీకు ఫైన్ వేయచ్చు మీరు హై బీమ్ వేసుకొని నడుపుతూ ఉంటే. మీకు ఆ విషయం తెలుసా? అసలు హై బీమ్ ఎందుకు వేయాలండి? సిటీలో మీకు రోడ్లు కనపడవా? సిటీలో అయితే ఏంది, టౌన్స్లో అయితే ఏంది, ఈవెన్ విలేజెస్లో కూడా మీకు రోడ్లు నార్మల్గా కనపడవా? కనిపిస్తాయి. మరి హై బీమ్ ఎందుకు వేసుకోవాలి? చాలా మందికి అసలు వాళ్ళు హై బీమ్ వేసుకున్నారో లో బీమ్ వేసుకున్నారో కూడా తెలియదు. బండి స్టార్ట్ చేయడం, పోవడం, ఇది హై బీమ్లో ఉందా లో బీమ్లో ఉందా అనే విషయమే తెలియదు వాళ్ళకి. ఎదురుగా వచ్చే వాహనము, బండి, వెహికల్ అవుతుందో నేనైతే కాన్స్టెంట్గా డిప్పర్ అంటాను, హై బీమ్ లో బీమ్ కొడుతూ ఉంటాను కార్లో వెళ్తున్నప్పుడు. ఎదుటోడు కనీసం గ్రహించి వాడన్నా లో బీమ్ చేసుకుంటాడని. కానీ వాళ్ళ నుంచి రెస్పాన్సే ఉండదు. మ్యాక్సిమం పీపుల్ అసలు పట్టించుకోరు దాన్ని. హై బీమ్ అనేది ఎక్కడైతే నిర్మానుష్యంగా ఉంటుందో, ఎక్కడైతే లైటింగ్ అనేది క్లియర్గా ఉండదో, రోడ్డు కనిపించదో, రాత్రిపూట రోడ్డు కనిపించదో అలాంటి ప్రదేశాల్లో హై బీమ్ అనేది అవసరం. కానీ వాహనాలు వస్తూ పోతూ ఉంటే, ఎక్కడైతే లైట్ పుష్కలంగా ఉంటుందో అలాంటి ప్లేస్లో అసలు హై బీమ్ అనే అవసరమే లేదు. మరి మనం అందరం కొంచెమన్నా జాగ్రత్త తీసుకొని హై బీమ్ వేసుకోకుండా నార్మల్గా లో బీమ్ వేసుకొని నడిపితే మీకు మంచిది, మీ ఎదుటోనికి మంచిది, యాక్సిడెంట్లు కాకుండా మనం కాపాడుకోవచ్చు. మరి ఈ మధ్య మన ఇండియాలో యావరేజ్ లైఫ్ స్పాన్, అంటే మనుషులు బతకడానికి, అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతూ ఉంది. ఒకప్పుడు 40-50 ఇయర్స్కే చాలా మంది చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు మెడికల్ అడ్వాన్సెస్తో పబ్లిక్ 60, 70, 80, 90 ఇయర్స్ కూడా బతుకుతున్నారు. చాలా మంది 60 or 70 ఇయర్స్ వాళ్ళని నేను కార్లు నడపడం, బైక్స్ నడపడం చూస్తున్నాను. ఇదెందుకు చెప్తున్నాను అంటే 50 ఇయర్స్ తర్వాత మన సైట్ అనేది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. షుగర్ ఉన్నా, వేరే ఇబ్బందులు ఉన్నా, గ్లకోమా ఉన్నా, ఇలాంటి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఐసైట్, విజన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నార్మల్ కళ్ళకే హై బీమ్ వేస్తే మనం సరిగా చూడలేము. అలాంటిది ఆల్రెడీ కళ్ళల్లో క్యాటరాక్ట్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, గ్లకోమా ఉన్నా, ఇలాంటి ఇబ్బందులు ఉంటే వాళ్ళకి హై బీమ్ పడితే వాళ్ళకి ఇంకేం కనిపిస్తుంది? అలాంటి వాళ్ళు యాక్సిడెంట్లు చేయడానికి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సీరియస్ ఇష్యూగా కన్సిడర్ చేయండి. కొంచెం మీరు రాత్రిపూట వెహికల్ తీస్తే కొంచెం దయచేసి లో బీమ్ వేసుకొని నడపండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి హై బీమ్ వేసుకొని నడిపే అలవాటు ఉంటే వాళ్ళకి కొంచెం చెప్పండి. అండ్ మీకు ఎవరికైనా ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళకి కూడా కొంచెం ఈ నాలెడ్జ్ తెలియాలి అని అనిపిస్తే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే దీన్ని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. చేస్తే నేను ఎలాంటి వీడియోలు చేసినా మీకు ఎంబడే దాని గురించి నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు దీన్ని తప్పక లైక్ చేస్తారని, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ డాక్టర్ చక్రి.